మాధురి వర్సెస్ తనుజ తప్పు ఎవరిది అనిపించింది? నాకైతే ఇద్దరిదే తప్పు అనిపించింది. మాధురి ఆల్రెడీ 3 చపాతీలు తిన్నది, తనకి ఇంకా ఆకలేస్తుందని చెప్పి 4వ చపాతీ అయితే అడిగింది. అండ్ తనుజ అయితే వద్దని చెప్పింది. ఈ విషయం కోసం అయితే మాధురి తనుజ మీద అయితే అలిగింది. అండ్ ఇద్దరిలో తప్పు అనిపించింది. ఆల్రెడీ మాధురి 3 చపాతీలు తిన్నది కాబట్టి ఇంకో చపాతీ అడగడం అయితే కరెక్ట్ కాదు. అండ్ తనుజ కూడా అంత సీరియస్గా అలా మాధురితో మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఇద్దరిది తప్పు ఉంది. అండ్ తనుజ కూడా ఫుడ్ విషయంలో కొంచెం ఎక్కువగా చిరాకు పడుతున్నట్టు అనిపిస్తుంది ప్రతి విషయానికి. మాధురితోనే కాదు, అండ్ కళ్యాణ్ విషయంలో, సంజన విషయంలో, ఇంకా అందరితో కూడా ఫుడ్ మేనేజర్గా అయిన తర్వాత తనుజ ఎందుకో కొంచెం ఓవర్ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు గమనించారో లేదో కానీ తనుజ రేషన్ మేనేజర్ అయిన తర్వాత చాలా గొడవలు అయితే జరుగుతాయి. ఈ వారం మొత్తం గొడవలే, అది కూడా ఫుడ్ గురించి. తనుజ ఫుడ్ మేనేజర్ అయిన ప్రతిసారి అయితే తనుజతో ఫుడ్ విషయంలో ప్రతి ఒక్కరు అందరూ గొడవ పడతారు. అండ్ తనుజది కూడా తప్పు అని చెప్పలేం కానీ తనుజ కొంచెం చిరాగ్గా చెప్పడం అండ్ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది. మాధురి భోజనం చేయకుండా అడిగితే ఇమానుయల్ అండ్ సంజన ఏంటో మాధురిని బతిమలాడి తర్వాత భోజనం అయితే పెట్టారు. తర్వాత మాధురి అయితే భోజనం చేసింది. అండ్ లాస్ట్లో మళ్ళీ ఈవినింగ్ మాధురి దగ్గరికి వచ్చి తనుజ జడేయమంటే మళ్ళీ మాధురి తనుజకి జడేయడం, ఈ విషయాల కోసం ఫన్నీగా మాట్లాడుకోవడం అయితే నాకు భలే కామెడీ అనిపించింది అబ్బా. అండ్ ఇమానుయల్ కెప్టెన్ అయినప్పుడే ఇన్ని గొడవలు జరగడం అయితే ఇమానుయల్ బ్యాడ్ లక్ అనొచ్చు. మళ్ళీ గొడవలు పడతారు, మళ్ళీ కలిసిపోతారు. తనుజ ఫుడ్ మేనేజర్ అయిన తర్వాత ఈ వారంలో ఎక్కువ గొడవలు జరిగినట్టు నాకు అనిపించింది. అండ్ మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.